సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈ నెల 18, 19 తేదీల్లో ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్టు సుందర రామ్ రెడ్డి గారిచే ఆప్షన్స్ ట్రేడింగ్ మీద ఒక 2 డేస్ ట్రైనింగ్ ప్రోగ్రాం ఉండబోతోంది. ఆసక్తి ఉన్నవారు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి వెంటనే మీ పేరును ఎన్రోల్ చేసుకోగలరు. సార్ నమస్తే సార్. నమస్తే. సుందర రామ్ రెడ్డి గారు, లాస్ట్ 3-4 మంత్స్గా మార్కెట్లో పెద్ద ఎత్తున వాలటాలిటీ నడుస్తోంది. అయితే జూన్ నుంచి మార్కెట్లో కొంత సానుకూలత ఉండే అవకాశం ఉంది. అండ్ జూన్ మాసం నుంచి కూడా మార్కెట్లు కలకల్లాడే అవకాశం ఉందని కూడా వార్తలు వస్తున్నాయి. మరి ఎందుకంటారు, ఏంటి, ఎటువంటి కారణాలు మార్కెట్ని కొంత సానుకూలంగా నడిపించేందుకు దోహదపడుతున్నాయంటారు? బేసికల్గా జూన్ అంటేనే వర్షాకాలం స్టార్టింగ్ అండి. ఈ వెదర్ రిపోర్ట్స్ ఏదైతే పాజిటివ్గా వస్తాయో ఆటోమేటిక్గా జనాల్లో ఏంటంటే ఒక రకమైన ఆశ ఇదవుద్ది అనమాట, కొంత చల్లబడతారు చెప్పాలంటే. ఆటోమేటిక్గా అండ్ ఆటోమేటిక్గా ఇన్ఫ్లేషన్ కంట్రోల్కి వర్షానికి చాలా క్లోజ్ రిలేషన్ అండి. అది వర్షాలు ఎక్కువ పడితే ఆటోమేటిక్గా జనాలు ప్రొడక్ట్ మీద ఫోకస్ చేస్తారు. వ్యవసాయ ఆధారిత దేశం మెయిన్ అది. అండ్ రిటైల్ ఇన్ఫ్లేషన్ అంటే పర్టికులర్ కూరగాయలు ఇట్లా బాగా డ్రాప్ అవుతాయి ఆ వర్షాకాలం వచ్చిందంటేనే. తద్వారా ఏంటంటే మిగతా వాటి మీద ఫోకస్ తగ్గి వీటి మీద ఫోకస్ ఎక్కువ అవుతుంది. అందుకని మొదటి నుంచి కూడా వర్షాలకి స్టాక్ మార్కెట్ చాలా అవినాభావ సంబంధం ఉంది. అంటే పర్టికులర్ రూరల్ ఎకానమీ సంబంధం ఉన్న స్టాక్స్ పర్ఫార్మెన్స్ కి బాగా ఆస్కారం ఉంటుంది ఇక్కడ నుంచి. అగ్రికల్చర్ బేస్డ్ స్టాక్స్ అంతా కూడా మంచి పెర్ఫార్మెన్స్ ఉంటుంది. రెండోది వరల్డ్ వైడ్ గా ఈ చైనా నుంచి కోవిడ్ న్యూస్ కావచ్చు కొంచెం తగ్గింది. అండ్ రష్యా వారు అదంటే స్లోగా తగ్గుతుంది అనుకోండి. అండ్ క్రూడ్ కనుక కొంచెం కూల్ అయితే ఇండియా బ్రైట్గా ఉంటుంది ఇంకా. ఎందుకంటే ఇండియా ఇంపోర్ట్ 80% క్రూడ్ని తెచ్చుకుంటుంది కాబట్టి అది కనుక బిలో 100 కనుక వస్తే డెఫినెట్గా ఇండియా గోయింగ్ టు పర్ఫార్మ్ వెరీ వెల్. రెండోది చార్ట్స్ పరంగా చూసుకున్నంటే నిఫ్టీ చాలా స్ట్రాంగ్గా ఉందండి. యాజ్ లాంగ్ యాజ్ 16,400 పైన ఉన్నంత కాలం ఫస్ట్ రెసిస్టెంట్ 16,900 అండి. అది దాటింది అనుకోండి 17,400 దాకా వస్తుంది. అంటే ఇంకా 1 మంత్, ఈ మంత్ ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి ఈ 1 మంత్లో డెఫినెట్గా 17,000 రౌండ్ ఫిగర్ అక్కడ, నెక్స్ట్ 17,400 దాకా వచ్చే ఛాన్స్ ఉంటుంది. రేపు ఆర్బీఐ మీటింగ్ ఉందండి, 6th నుంచి 8th డేట్స్ ఆర్బీఐ మీటింగ్ ఉంది. ఆ టైంలో 0.25 అంటే 25 బేసిస్ పాయింట్స్ మీద వడ్డీ రేట్లు పెంచుతారనే రూమర్ వస్తుంది. ఒకవేళ పెంచకుండా ఉంటే అది సర్ప్రైజ్. డెఫినెట్గా మార్కెట్ ఇంకా బాగా స్ట్రాంగ్ అవుద్ది. ఫెడ్ మీటింగ్ 14-15 ఉందండి. ఆ టైంలో వాళ్ళు తీసుకునే డిసిషన్ కూడా డిపెండ్ అవుద్ది మార్కెట్. సో బేసికల్ వరల్డ్ వైడ్ కూడా కొంచెం పాజిటివ్ న్యూస్ జనరేట్ అవుతుందండి. గత 1 వీక్ నుంచి వరల్డ్ మార్కెట్స్ అన్ని కూడా కొంచెం పాజిటివ్ బయాస్ మీద రియాక్ట్ అవుతున్నాయి. అంటే ఈ నెక్స్ట్ మంత్ కూడా వాలటిలిటీ ఉంటే ఉండొచ్చేమో కానీ బట్ మార్కెట్ డెఫినెట్గా పాజిటివ్ బయాస్ మీద మూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, వర్షాకాలం అవటం అండ్ ఆర్బీఐ మీటింగ్స్ ఇవి ఉండటం అండ్ మార్కెట్ పరంగా చూసినా సరే రిలయన్స్ చాలా బులిష్గా ఉందండి. అది ఎంత అంటే హిస్టారికల్ కూడా ఎంత బులిష్నెస్ మనం ఎప్పుడు చూడలేనంతగా. ఎందుకంటే రిఫైనరీ గ్రాస్ మార్జిన్ పెరుగుతాయి అనే న్యూస్ తోటి అది లిటరలీ డైలీ 2-3% మూవ్ అవుతా ఉంది రిలయన్స్. ఎక్కువ వెయిటేజ్ కౌంటర్ అవడం వల్ల ఆ స్ట్రెంత్ చూపిస్తుంది. అండ్ ఐటీ కంపెనీస్ అన్ని కూడా ఇన్ఫోసిస్ కావచ్చు, టీసీఎస్ కావచ్చు గత 1 వీక్ నుంచి బాగా పర్ఫామ్ చేస్తున్నాయండి. 1 year లో ఉండటం వల్ల ఇవి కూడా రికవరీ అవుతున్నాయి. అండ్ వీటితో పాటు ఫినాన్స్ స్టాక్స్ మొత్తం కూడా హిస్టారికల్ యావరేజ్ వాల్యుయేషన్కి వచ్చినాయి. అంటే హెచ్డిఎఫ్సి బ్యాంకు అండ్ కొటాక్, ఎస్బీఐ అన్ని కూడా పర్ఫార్మెన్స్ బాగున్నాయి కాబట్టి అంటే ఇది ఈజీగా మార్కెట్ ఇప్పటి నుంచి ఒక 500 నుంచి 1000 పాయింట్స్ మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది ఈ మంత్. ఏదైనా సరే ఈ మంత్లో మనం పాజిటివ్ తినొచ్చండి. అన్నిటికన్నా బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే ఎఫ్ఐఎస్ వాళ్ళ షార్టింగ్ పొజిషన్స్ బాగా క్లోజ్ చేసుకుంటున్నారు. ముందు 1.5 lakh వరకు కాంట్రాక్ట్స్ వరకు ఉండే షార్టింగ్లో ఇప్పుడు కేవలం అవి 5,000కే వచ్చినాయండి. అంటే ఎఫ్ఐఎస్ షార్ట్ కవరింగ్ చేస్తున్నారంటే ఇక్కడ నుంచి వాళ్ళు లాంగ్ పోయే ఛాన్స్లు ఎక్కువ ఉన్నాయి అనమాట. అందుకని డెఫినెట్గా మార్కెట్ గోయింగ్ టు పర్ఫామ్ జూలై మంత్లో పర్ఫార్మెన్స్ ఉందని మనం అనుకుందాం. సో వరల్డ్ వైడ్గా మార్కెట్ బాగుంటాం ఒకటి, ఇండియా వర్షాకాలంలోకి ఎంటర్ అవడం ఒకటి, అండ్ చార్ట్స్ చాలా వరకు చార్ట్స్ చాలా బాగుంది. బ్యాంక్ నిఫ్టీ కావచ్చు లేదా ఐటీ కావచ్చు అన్ని చార్ట్స్ నీట్గా ఉండటం వల్ల అండ్ మెజారిటీ స్టాక్స్ రికవరీ పాత్లో ఉండటం వల్ల నిఫ్టీ ఈజీగా ముందుకు పోద్ది. యాక్చువల్ చెప్పాలంటే గత 1 వీక్ నుంచి ఒక రిలీజ్ తప్ప మిగతా పర్ఫార్మెన్స్ లేవండి. అంత వర్స్ట్ కండిషన్లో కూడా మనం 16,000 నిలబెట్టుకున్నాం. ఇప్పుడు ఇవన్నీ పర్ఫార్మెన్స్ బీనింది అనుకోండి, డెఫినెట్ నిఫ్టీ గోయింగ్ టు మూవ్ వెరీ వెల్. అందుకని మనం 17,000 నుంచి 17,400 ఎక్స్పెక్ట్ చేయొచ్చు జూన్ మంత్. ఇప్పుడు 16,800 or 16,700 సంథింగ్ 16,700 నడుస్తుంది ఆల్రెడీ. సో జూన్ కి 17 కి చేరే అవకాశం ఉంది. 17,000 17,400 వరకు. ఓకే. ద మాక్సిమం రెసిస్టెన్స్ 17,400. మామూలుగా అయితే నిఫ్టీ డైలీ యావరేజ్ మీద 300 పాయింట్స్ మూవ్ అవుతుంది ఏటీఆర్. అండ్ వీక్లీ అయితే 600 పాయింట్స్ మూవ్ అవుతుంది. మంత్లీ 1,000. మనం యావరేజ్ మీద వీక్లీ టార్గెట్ తీసుకున్నా సరే 600 పాయింట్స్ మూవ్ అవ్వాలి ఇప్పటి నుంచి. అంటే అది ఈజీగా టార్గెట్ రీచ్ అవుద్ది. అంటే 17,400 దాకా మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది ఈ మంత్లోనే. అది కనుక మూవ్ అయింది అనుకోండి ఆటోమేటిక్గా నిఫ్టీ అండ్ ఈటీఎఫ్స్ అన్ని కూడా 3 to 5% మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది ఈ మంత్లో. చూసినట్లయితే లాస్ట్ 5-6 మంత్స్గా
మార్కెట్లో ఇన్వెస్టర్స్ చూసిన ఈ వాలటాలిటీ తర్వాత ఈ పోర్ట్ఫోలియోలు మైనస్లోకి వెళ్ళాయి, సో అన్ని రెడ్లోకి వెళ్ళిపోయాయి. సో జూన్ నుంచి కొంత మళ్ళీ గ్రీన్కి, ఎందుకంటే స్మాల్ క్యాప్ నిఫ్టీ 6 గ్రీన్ క్యాండిల్ రావటం 6 months తర్వాత ఫస్ట్ టైం అండి. ఓకే. దాన్ని బట్టి ఊహించండి మార్కెట్ ఆ గ్రీన్ కోసం ఎంతగా ఎదురు చూస్తుందో. అంటే పర్టికులర్ నిఫ్టీతో కంపేర్ చేసిన, బ్యాంక్ నిఫ్టీతో కంపేర్ చేసిన స్మాల్ క్యాప్ 250 ఇండెక్స్ అయితే 6 days, ఈరోజు 7th డే అండి గ్రీన్లో ఉంటాం. అది అద్భుతం, అందులో డౌట్ లేదు. సో మొత్తంగా ఇక జూన్ నుంచి అయితే ఇన్వెస్టర్స్ పోర్ట్ఫోలియోస్ మళ్ళీ గ్రీన్లోకి చేంజ్ అయ్యే అవకాశం ఉంది. డెఫినెట్గా అట్లీస్ట్ వరస్ట్ అయితే అయిపోయిందని చెప్పొచ్చు. అంటే వరస్ట్ అయిపోయిందని చెప్పొచ్చు ప్రస్తుతానికి. 60,000 బేస్గా తీసుకొని ఇక అంటిల్ లోవర్లు, అంటే ఓవరాల్ స్ట్రక్చర్లు ఇంకా లోవర్ లోసే ఉన్నాయి గుర్తుపెట్టుకోండి. ఓవరాల్ స్ట్రక్చర్లో అయితే లోవర్ లోస్ ఉన్నాం. బట్ ఇంటర్మీడియట్ అప్ ట్రెండ్ అయితే స్టార్ట్ అయింది. ఈ టార్గెట్ మాత్రం 17,400 దాకా వచ్చిన తర్వాత కానీ మళ్ళీ ఏదైనా ప్రెజర్ స్టార్ట్ అవ్వదు. రైట్. డెఫినెట్గా జూన్ మంత్ ఈజ్ ద పాజిటివ్ మంత్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సుందరరామ్ రెడ్డి గారు. సో మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం జూన్ నుంచి మళ్ళీ మార్కెట్లు బౌన్స్ బ్యాక్ అవ్వాలని, అందరూ పోర్ట్ఫోలియోస్ కూడా కంప్లీట్ మళ్ళీ పాజిటివ్ గ్రీన్లోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం సార్. థ్యాంక్ యూ సార్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారాలండి. అండ్ ఈ నెల 18 and 19 ఈ 2 రోజుల్లో ఆప్షన్ ట్రేడింగ్ మీద ఆన్లైన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అయ్యే నెంబర్లో మీ పేరు, మీ మెయిల్ ఐడి, మీ మొబైల్ నెంబర్ రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టయితే మేము ప్రోగ్రామ్ డీటెయిల్స్ మీకు చెప్తాము. డైలీ అది 2.5 hours ఉంటుంది. టోటల్ 5 hours ప్రోగ్రామ్ అది 18th and 19th.